హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఎప్పట్లాగే 25 క్వశ్చన్స్ తీసుకొచ్చాను ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను 25 క్వశ్చన్స్. సో లెట్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్టికల్ 14 నుంచి 35 వరకు ఉంటాయి, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు రిలీజన్, రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, సో లెట్స్ చూస్తూ ఉన్నాము. సో ఫండమెంటల్ రైట్స్ అనేది ఇంకోటి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ అది కూడా గుర్తుంచుకోండి, మనకు క్వశ్చన్ వస్తుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఎంబెడ్ ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ ఏమో పార్ట్ 4A ఉన్నాయి, అవి గుర్తుంచుకోండి. కొన్ని లింకప్ కూడా అయ్యి ఉంది. ఎస్పెషల్ ఆర్టికల్ 21A అనేది కూడా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్లో కూడా యాడ్ చేశారు. అది దీంట్లో కూడా వస్తుంది క్వశ్చన్. సో మీకు అలా రివైజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాం. సో ఫండమెంటల్ రైట్స్ ఏమి ఉన్నాయి? రైట్ టు ఈక్వాలిటీ 14 to 18లో రైట్ టు ఈక్వాలిటీ అనే ఆర్టికల్స్. రైట్ టు ఫ్రీడమ్ వచ్చేసి 19 నుంచి 22 ఉంటుంది. రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ వచ్చేసి 23 to 24. రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ 23 to 24 ఉంటుంది. రైట్ టు ఫ్రీడమ్ అండ్ రిలీజియన్ 25 to 28 ఉంటుంది. అండ్ నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ 29 to 30 ఉంటుంది. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 30 to 35. ఇది గుర్తుంచుకోండి, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ మీద కూడా క్వశ్చన్లు వస్తాయి. మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్ కానీ వచ్చినాయి. సో 30 to 30 లాస్ట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఫస్ట్ వన్ రైట్ టు ఫ్రీ ఈక్వాలిటీ ఉంటుంది. అండ్ రైట్ టు ప్రాపర్టీ అనేది కూడా ఒకప్పుడు ఫండమెంటల్ రైట్ ఉండేది, దాన్ని తీసేశారు మొత్తం. ఇప్పుడు మిగిలింది ఆర్టికల్ 300Aలో మళ్ళీ దాన్ని ఇంక్లూడ్ చేశారు, రైట్ టు ప్రాపర్టీ అనేది. బట్ అది ఫండమెంటల్ రైట్ కాదు, జస్ట్ ఇట్ ఈస్ రిమూవబుల్ బై లా. కోర్టు కానీ నీ ప్రాపర్టీని లాగేసుకోవచ్చు, ఎవడు ఆపలేడు లాకి సంబంధించి. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ గ్యారంటీడ్ బై ద డాష్ ఆఫ్ ద కంట్రీ. ఫండమెంటల్ దీని ఆన్సర్ వచ్చేసి కాన్స్టిట్యూషన్. Fundamental rights are guaranteed and protected by the Constitution of the country or the Constitution. While ordinary legal rights are protected by ordinary law, fundamental rights are protected and guaranteed by the Constitution of the country. They are justiciable and enforceable through courts. ఇంకోటి ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రీవియస్ క్లాస్లో మనం చేసాం. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఎన్ఫోర్సబుల్ కాదు, ఫండమెంటల్ రైట్స్ అని కంపల్సరీ ఎన్ఫోర్సబుల్, అది గుర్తుంచుకోండి. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? రైట్ టు ప్రాపర్టీ మనకు తెలిసిపోతూనే ఉంది. రైట్ టు ఫ్రీడమ్ అనేది ఫండమెంటల్ రైట్. ఎక్స్‌ప్లాయిటేషన్ ఫండమెంటల్ రైట్. రైట్ టు ఈక్వాలిటీ అనేది ఫండమెంటల్ రైట్. సో రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ద ఆన్సర్. చూద్దాం. ఓకే, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. ఇట్ వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బై ద 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978. ఇది కూడా ఎమర్జెన్సీ టైంలోనే, ఇందిరాగాంధీ టైంలో 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ అనేది తీసేశారు, అది గుర్తుంచుకోండి. It is now legal under the right of Article 300A of the Constitution. The other three options are fundamental rights under Part 3 of the Constitution. Okay, next question. According to the Indian Constitution, all are fundamental rights except right against exploitation, fundamental right. Right to equality, fundamental right. Right to freedom, right to property. This is fundamental right. Not just sorry, pardon me. Article 300A states that persons may be deprived of property saved by authority of law. The 44th Amendment Act 1970 inserted this article. చూసారు కదా, ఇందాక చెప్పినట్టే అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. బిఫోర్ ది అమెండ్మెంట్, ఇది ఇంకా ఎక్స్ప్లెనేషన్. బిఫోర్ ది అమెండ్మెంట్ ద రైట్ టు ప్రాపర్టీ వాజ్ ఫండమెంటల్ రైట్ ఎన్స్టైన్ ఇన్ ఆర్టికల్స్ 19(1) సబ్ క్లాస్ ఎఫ్. ఇది గుర్తుంచుకోండి. ఇంతకుముందు ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఎఫ్లో రైట్ టు ప్రాపర్టీ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అండ్ 31లో కూడా పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బట్ ఇప్పుడు కాదు, అది గుర్తుంచుకోండి. విచ్ ఫండమెంటల్ రైట్ హ్యాస్ బీన్ డిలీటెడ్ ఫ్రమ్ ద ఒరిజినల్ లిస్ట్? రైట్ టు ప్రాపర్టీ. మనం ఇందాక నుంచి చూస్తున్నాం, ప్రాపర్టీ మీద ఎక్కువ క్వశ్చన్ వచ్చినాయి ప్రీవియస్ ఇయర్లో. రైట్ టు ప్రాపర్టీ, జస్ట్ సేమ్ క్వశ్చన్, సేమ్ రిపీటెడ్ ఆన్సర్. ఇంకోటి కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ అనేది ఆర్టికల్ 29 to 30లో ఉన్నాయి, గుర్తుంచుకోండి. కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ 29 to 30లో ఉంది. లాస్ట్ 35కి ముందున్న 3-4 ఆర్టికల్స్ అన్ని కాన్స్టిట్యూషనల్ రెమెడీస్కి సంబంధించి ఉంది. ఆర్టికల్ 32 నుంచి 35 వరకు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో ఉన్నాయి. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది 25 to 28లో ఉంది. అర్థమైందా? ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. నెంబరింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఈ వీడియోని మీరు 2 to 3 times చూస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఫాలో అప్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫ్రీడమ్ టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫేర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్? ఏ ఆర్టికల్ మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వచ్చి మనం ఇందాక ప్రీవియస్ క్లాస్లో చూసాము, బట్ ఆప్షనల్ విషయం కూడా వెళ్ళొచ్చు.
ఫస్ట్ 5 ఆర్టికల్స్ అనేవి టెరిటరీకి సంబంధించి ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి, బ్లంట్ గుర్తు. అండ్ ఆర్టికల్ 370 అనేది వచ్చేసి కాశ్మీర్కి సంబంధించి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ 210 అనేది మరీ ముందుకు వెళ్ళిపోయింది, సో అది నాకు కరెక్ట్ గుర్తులేదు. సో బట్ మా ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 26. సో ఎగ్జామినేషన్లో కూడా మీరు ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్తే బెనిఫిట్ అవుతుంది, నేనైతే అదే చేస్తాను. ఎస్, ఆర్టికల్ 26. ఆర్టికల్ 26 ప్రొవైడ్స్ ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. It gives every religion group the right to establish and maintain institutions for religious charitable purposes. ఓకే, రైట్ టు రిలీజన్ అనేది ఆర్టికల్ 26 దగ్గర నుంచి ఉంది, చూసుకోండి, అది గుర్తుంచుకోండి, మనకి మిగతాదంతా అవసరం లేదు. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఏజ్ 6 to 14. ఇది చూడండి, మనం 6 to 14 అనేది ఫండమెంటల్ డ్యూటీలో రైట్ టు ఎడ్యుకేషన్ 21Aలో ఉంది. సో ఇక్కడ కూడా అంతే, 21A ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఆర్టికల్ 21A ఫండమెంటల్ డ్యూటీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్టికల్, దీన్ని రైట్ టు ఎడ్యుకేషన్లో కూడా యాడ్ చేస్తారు 21A అనేది. ఓకే, లెట్స్ రీవ్ ఇంటు ది నెక్స్ట్ పార్ట్. విచ్ ఆర్టికల్ అబాలిష్ ద కాన్సెప్ట్ ఆఫ్ అన్టచబిలిటీ. ఈ అన్టచబిలిటీ అనేది మా ఏ ఆర్టికల్ దగ్గర ఉంది అనేది మనకి ఇంకా గుర్తే ఉంటుంటుంది. ఆర్టికల్ 15 అనే మూవీ ఒకటి వచ్చింది, ఆర్టికల్ 15 అని. తెలియకపోతే యూట్యూబ్లో ఒకసారి ట్రైలర్ కొట్టి చూడండి, జస్ట్ అందులో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్, రైట్ టు ఈక్వాలిటీ. సో 15కి దగ్గరలోనే ఉంటుంది, ఇంకెక్కడ కాదు. 20, 18, 19 ఇవన్నీ దూరంగా ఉంది, 17 ఒకటే క్లోజ్లో ఉంది. సో మై గెస్ ఇస్ 17. లెట్స్ సి. ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 అబాలిషెస్ అన్టచబిలిటీ అండ్ ప్రొహిబిట్స్ ప్రాక్టీస్ ఫ్రమ్ యూనిఫామ్. 15 అనేదేమో ఇన్ఈక్వాలిటీ, ఒకరిని తక్కువ చేసి చూడటం, తక్కువ చేసి మాట్లాడడం, అది ఉంటుంది. 16 కూడా తిట్టడము, అబ్యూస్ చేయడం, దానికి సంబంధించి ఉంటుంది, వేరే వ్యక్తిని. సో అండ్ 17 అనేది అన్టచబిలిటీకి సంబంధించి ఉంది, అది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఫండమెంటల్ రైట్, రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఫండమెంటల్ రైట్, రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్, రైట్ టు ఓట్ అనేది మనకి ఫండమెంటల్ రైట్ కాదు, అర్థమైంది, అది గుర్తుంచుకోండి. ఓట్ అనేది జస్ట్ నార్మల్ లా, జస్ట్ ఎవ్రీ 18 years ఆడినోడు ప్రతి ఒడు ఓట్ వేయచ్చు, అది వాడి హక్కు, బట్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. The right to vote in India is a constitutional right and not a fundamental right. Every citizen over 18 has right to vote under Article 326. 326లో రైట్ టు ఓట్ అనేది ఉంది, అది గుర్తుంచుకోండి. ఓకే, మిగతాదంతా తెలిసినట్టు సిక్స్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు మనం చూసినట్టు, అది గుర్తుంచుకోండి. ఒకసారి రివైజ్ అవుతున్నట్టు మీకు. రైట్ టు ఈక్వాలిటీ 14 to 18లో రైట్ టు ఈక్వాలిటీ ఉంది. రైట్ టు ఫ్రీడమ్ 19 to 22 ఆర్టికల్స్. రైట్ టు ఫ్రీడమ్ అనేది 19 to 20లో. తర్వాత రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ 23 to 24. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ 25 to 28. మనం ఇందాక 27కి సంబంధించి చూసాం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. 25 to 28 మధ్యలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ 29 to 30 అండ్ 31 to 35 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32 to 35. ఓకే, విచ్ ఆర్టికల్ డస్ ద రికగ్నిషన్ ఆఫ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. మనం ఇందాక చూసుకున్న 21A అని. ఫండమెంటల్ డ్యూటీస్ వీడియోలో కూడా నేను చెప్పాను, కాబట్టి ఖచ్చితంగా 21A అవుతుంది ఆన్సర్. 21A. మనం ఫండమెంటల్ డ్యూటీ ఆల్రెడీ చూసాం కాబట్టి ఇదంతా మనకు అవసరం లేదు, మనకి ఆల్రెడీ గుర్తుండిపోయింది. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Under free education, no child or parent have allowed enrollment of non-government supported schools will be required to pay a fee charge or expense that might prevent from pursuing compulsory elementary education. ఇదంతా మనకి ఎగ్జామ్ ఏమంతా రాకపోవచ్చు, బట్ జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. Which fundamental right was removed by the 44th Constitutional Amendment Act? 44th Constitutional Amendment Act ద్వారా ఏ రైట్ తీసేశారు? నాకు తెలిసి రైట్ టు ప్రాపర్టీ పక్క. కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ, అది మనం ఇందాక నుంచి చూస్తూ ఉన్న క్వశ్చన్, ఇది చాలాసార్లు వచ్చింది, కాబట్టి ఖచ్చితంగా రైట్ టు ఎక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ అనేది అబాలిష్ చేశారు. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, రైట్ టు ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా వేరే దాంట్లోనే, బట్ ఈ ఫండమెంటల్ రైట్కి సంబంధించి అయితే కంపల్సరీ ప్రాపర్టీ అనేది తీసిపడేశారు. Article 31 about compulsory acquisition of property was removed. It provided that no person shall be deprived of property. Okay, Article 31 అనేది రైట్ టు ప్రాపర్టీ అనేది ఓన్లీ కాన్స్టిట్యూషనల్ రైట్, నాట్ ఫండమెంటల్ రైట్. ఓకే, అది గుర్తుంచుకోండి. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, నో చైల్డ్ బిలో ఏజ్ ఆఫ్ 14 years. మనం ఆల్రెడీ ఫండమెంటల్ డ్యూటీలో కూడా చూసాం కాబట్టి మనకు గుర్తుండిపోవాలి. 14 years ఇస్ ఆన్సర్. 14, కరెక్ట్. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ వీడియోస్ కూడా చూడండి, మీరు చూడకపోతే దాని ద్వారా మీకు ఇది ప్రాక్టీస్ అవుద్ది. అకార్డింగ్ టు విచ్ ఫండమెంటల్ రైట్ ఆర్ ఆల్ పర్సన్స్ ఈక్వల్ బిఫోర్ లా. ఏ ఫండమెంటల్ రైట్ వల్ల రైట్ టు ఈక్వాలిటీ, అది క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో కొంతమంది ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా పెట్టారు సరిగ్గా, సో క్వశ్చన్ చదివినా సరే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. సో రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ది ఆన్సర్. రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ గివెన్ టు పీపుల్ of India. Article 14 says that the state shall not deny to any person equality before law.
ఓకే. ఆర్టికల్ 15 ఏమో డిస్క్రిమినేషన్, ఒకరిని తక్కువ చేసి చూడటము, తక్కువ చేసి మాట్లాడడం అది. 16 మెన్షన్స్ ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సారీ, నేను ఇందాక వీడియోలో తప్పు చెప్పాను. 16 అనేది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కంపల్సరీ ఉండేటట్టు, ఎన్షూర్స్ ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి రిక్రూట్మెంట్ జరిగేటట్టు చూస్తుంది. అండ్ 17 అబాలిషెస్ అన్టచబిలిటీ, ఇందాక చూసాము. 18 అబాలిషెస్ టైటిల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్. ఓకే. ఆర్టికల్ 18 ఏమో టైటిల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్, లైక్ పరమవీర చక్ర అటువంటి టైటిల్స్ అయితే పెట్టుకోవచ్చు, కానీ మిగతా టైటిల్స్ మెగాస్టార్, సిల్వర్ స్టార్, పవర్ స్టార్ అట్లాంటివి పెట్టుకోవడానికి ఒప్పుకోదు. అంటే జనరల్గా పిలుచుకోవచ్చు, బట్ సర్టిఫికెట్లోనూ అందులోనే యాక్సెప్ట్ చేయదు టైటిల్ అని. విచ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్ చేయకుండా ఏ ఫండమెంటల్ రైట్ ఆపుతుంది? అది రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఓకే. హ్యూమన్ ట్రాఫికింగ్కి దానికి ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా, చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఉండడానికి కానీ రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇస్ ద ఆన్సర్. రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఓకే, మళ్ళీ గుర్తుంచుకోండి. రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ యొక్క ఆర్టికల్ నెంబర్స్ ఇన్ 23 and 24. Article 23 explicitly prohibits trafficking of human beings, beggar, forced labor, and other similar forms of forced labor. Article 24 prohibits employment of children below 14 years in factories, mines, or hazardous employment. These rights ensure protection from exploitation and maintain human dignity and freedom. అర్థమైంది కదా? Which is not true about right to religion of India. యూ కెన్ చూస్ ఎనీ రిలీజన్ ఆర్ ఫాలో ఆర్ నాట్ ఫాలో అని. నువ్వు ఏ రిలీజన్ అయినా చూసుకోవచ్చు, ఏ రిలీజన్ అయినా ఫాలో అవ్వకపోవచ్చు. ఇది ఫండమెంటల్ రైట్, ఇది ఓకే, ఇది కరెక్టే. ఫ్రీ టు చూస్ అండ్ ప్రాక్టీస్ ఎనీ, నువ్వు ఏ రిలీజన్ అయినా సరే చూసుకోవచ్చు, చేసుకోవచ్చు, ఇది కూడా సేమ్ అంతే, నో ప్రాబ్లం, ఇది ఫండమెంటల్ రైటే. ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ఫాలో ఆర్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్. ఓకే, నువ్వు రిలీజియన్ ఫాలో చేయొచ్చు, వేరే వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళతో కలిసి కూడా నడవచ్చు, వాళ్ళతో కూడా ఏ పార్టీ చేసుకోవచ్చు, పండుగ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, సో నో ప్రాబ్లం. ఫ్రీడమ్ ఆఫ్ ఫోర్సిబుల్ కన్వర్షన్, ఇది జనరల్గానే లేదు, ఇప్పుడు మన ప్రస్తుతానికి ఉన్న కంట్రీలో కూడా ఇది మేజర్ టాపిక్, ఎలక్షన్స్కి, పార్టీస్కి ఓట్లు గెలుకోవడానికి. సో ఫ్రీడమ్ ఆఫ్ ఫోర్సిబుల్ కన్వర్షన్ అనేది ఎప్పటికీ జరగకూడదు, అది ఫండమెంటల్ రైట్ కాదు. ఒకటి వచ్చి నేను బలవంతంగా కన్వర్ట్ చేసి చేయించడానికి కుదరదు. ఫ్రీడమ్ ఆఫ్ ఫోర్సిబుల్ కన్వర్షన్, యా. 25 to 28 అండర్ ఆర్టికల్స్ ప్రొటెక్ట్స్ వాలంటరీ చాయిస్ ఆఫ్ రిలీజన్. 25 to 28లో వాలంటరీ రిలీజన్, రైట్ టు ఫ్రీడమ్ అనే రిలీజన్ అనేది ఉంది, అది గుర్తుంచుకోండి. విచ్ ఫండమెంటల్ రైట్స్ స్ట్రెసెస్ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్? రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఇందాక నుంచి చూసాం మనం. ఆన్సర్ ఓకే, రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఇదంతా మనం ఇందాకే చూసి చేసి మనకి ఇప్పటికీ వచ్చేసింది. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ ఏజ్ 10 ఈజ్ ఎంప్లాయిడ్ ఎట్ ఫ్యాక్టరీ, విచ్ ఆఫ్ రైట్ ఈస్ ఎక్స్ బీయింగ్ వయలేటెడ్? రైట్ అగైన్స్ట్ ఎడ్యుకేషన్ రైట్ కూడా అవ్వచ్చు, బట్ మ్యాక్సిమం ఎక్స్‌ప్లాయిటేషన్. 16th క్వశ్చన్కి ఆన్సర్ రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, మనం ఇందాకే చూసాము. అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ యొక్క ఆర్టికల్ ఎక్కడ ఉంటుంది? 24లో ఉంది. ఓకే, ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది 24లో ఉంది, అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 17. అండర్ విచ్ ఆర్టికల్స్ రైట్ టు ఈక్వాలిటీ ఇస్ మెన్షన్? 14 to 18 మనం ఫస్ట్ చూసాము. 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ. కాన్స్టిట్యూషన్ రెమెడీస్ వచ్చేసి 32 to 35, అది గుర్తుంచుకోండి. రైట్ టు ఈక్వాలిటీ ఇస్ మెన్షన్ 14 to 18. ఓకే. విచ్ ఫండమెంటల్ రైట్ ఇన్ ద విచ్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్? ఈ కింద వాటిలో ఫండమెంటల్ రైట్ ఏది? రైట్ టు ఓట్ అనేది అస్సలు ఫండమెంటల్ రైట్ కాదు, అది జస్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఓకే, రైట్ టు ఫ్రీడమ్. ఓకే సారీ, ఇది రా, ఐ థాట్ విచ్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది ఫండమెంటల్. రైట్ టు ఫ్రీడమ్ అనేది ఫండమెంటల్ రైట్. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకి. రైట్ టు ఆపర్చునిటీస్, వర్క్, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఇది ఒక్కటి కరెక్ట్ ఆన్సర్. రైట్ టు ఫ్రీడమ్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. క్వశ్చన్ని చూసి కూడా మనం ఆన్సర్ చేయాలి, ఫ్లోలో వెళ్ళిపోకూడదు, బాగా అదో దెబ్బ అవుతుంది మనకి ఎగ్జామ్లో, సిల్లీ మిస్టేక్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్, మనం 32 అని చూసాం, ఇందాకే చెప్పా, కాన్స్టిట్యూషనల్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని. 32 to 35 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ సంబంధించి ఉంటుంది. సో అదే ఆన్సర్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32 to 35. Like Dr. B.R. Ambedkar said that Article 32 is the heart and soul of the Constitution. So heart and soul of the Constitution. ఎందుకు అని అన్నాడు అని అంటే, Article 32 deals with right to it is one of the fundamental rights that entitles citizens to move to Supreme Court or High Court for enforcement of these rights. సో నీకు కానీ నీ ఫండమెంటల్ రైట్ ఏదైనా సరే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. నువ్వు ఏదో క్యాజువల్గా నీ ఒపీనియన్ చెప్పావు, నాకు ఈ సినిమా నచ్చలేదు అని, ఆడు అవతలోడు వచ్చి నీ మీద గొడవ పెట్టి కేసు పెడితే నువ్వు ఫస్ట్ ఈ ఫండమెంటల్ రైటే వయలేట్ అయినట్టు. ఏది? నీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చి పక్కనోడు వచ్చి ఎవడో వేరే ఫ్యాన్స్ వచ్చి నీ మీద గొడవ పెట్టారు, అది బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నిజంగా కాదు, బేసిక్ ఎగ్జాంపుల్.
సో నువ్వు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు అనమాట. నా ఒపీనియన్ నేను చెప్పాను, ఎవరిని ఒకరిని కించపరచలేదు. జస్ట్ నా ఒపీనియన్, నాకు ఈ సినిమా నచ్చలేదు, పర్టికులర్ సినిమా చూసాను, నాకు నచ్చలేదు అన్నాను. స్టిల్ నా మీద గొడవ చేసి నా మీద అటాక్ చేశారు వాళ్ళు. సో నా ఫండమెంటల్ రైట్ అనేది మిస్ అయింది, ఐ మీన్ వైలేట్ చేశారు వాళ్ళు. సో కేసు వేసి సుప్రీంకోర్టు, హైకోర్టు దాకా కూడా నువ్వు వెళ్ళొచ్చు. అందుకే ఆర్టికల్ 32 ఈజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని బిఆర్ అంబేద్కర్ అంటారు. అది గుర్తుంచుకోండి. ఇది కూడా క్వశ్చన్ లెక్క రావచ్చు, మనకి చెప్పలేము. ఆర్టికల్ 32 ఈజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్? ఇది కొంచెం టఫ్ క్వశ్చన్, మనం గుర్తుండాలి. 27 to 28 అని అనుకుంటున్నాను నేను. రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, లెట్స్ సీ ఆన్సర్. 23 to 24. Yes, I made a mistake. Article is 23 to 24. 23 to 24లో రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉంది. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఆర్టికల్ 20 కవర్స్ ఫండమెంటల్ రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఆర్టికల్ 23 ప్రాహిబిట్స్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్. ఓకే, ఎక్స్‌ప్లాయిటేషన్కి సంబంధించినంత 23 to 24లో ఉంది, అది గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ ఎస్టాబ్లిష్ ప్రొవిజన్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్? ఈ క్వశ్చన్ మనం మొన్నటి నుంచి చూస్తున్నాం, ఫండమెంటల్ డ్యూటీస్లో నుంచి. సో 21 ఇయర్ రైట్ టు ఎడ్యుకేషన్, ఇది బాగా వస్తుంది మనకి, గుర్తుంచుకోండి. అండ్ 6 to 14 years పిల్లలకి ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. ఫండమెంటల్ డ్యూటీ కూడా అది 21A ఇంక్లూడ్ చేశారు. సో అది గుర్తుంచుకోండి. ఇంటూ ఇండియా బై 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002. ఓకే, 21Aని అది కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా ఫండమెంటల్ డ్యూటీస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కింద ఇంక్లూడ్ చేశారు. ఓకే, ఇంకా మీద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ కేమ్ టు ఫోర్స్ ఆన్ 2010లో వచ్చింది. ఓకే, అది ఇదంతా అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ చెప్తున్నాను. ఆర్టికల్ 19 ప్రొవైడ్స్ ఫర్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్? ఓకే, టోటల్ 6 ఫ్రీడమ్స్ అనేది కొంచెం గుర్తుంచుకోవాలి మీరు. బట్ యాక్చువల్లీ ఇక రైట్స్ కూడా 6 ఉన్నాయి కాబట్టి ఫ్రీడమ్స్ కూడా 6 అనుకోండి. ఆ రకంగా గుర్తుంచుకోండి, 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి. రైట్ టు ఫ్రీ, ఆల్ సిటిజన్ హ్యావ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇదే సేమ్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్. అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, ఎక్కడన్నా సరే గ్యాదర్ అవ్వచ్చు పబ్లిక్ ప్లేసెస్లో వితౌట్ ఆర్మ్స్ లేకుండా ఎంతమంది అయినా గ్యాదర్ అవ్వచ్చు, అది మీ హక్కు, మీ ఎవడేం చేయలేడు. ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్స్. ఓకే, ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్స్. మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ఇండియన్స్ టెరిటరీ. ఇండియన్స్ టెరిటరీ ఎక్కడి నుంచి అయినా అక్కడికి వెళ్ళొచ్చు. ఒక స్టేట్ ఈ స్టేట్లోకి రావద్దు అది ఇది అని ఏమి ఉండదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్సో యువర్ ఫండమెంటల్ రైట్. రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియన్స్ టెరిటరీ. ఏ స్టేట్లోకైనా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, అదేం పెద్ద ఇబ్బంది లేదు. ప్రాక్టీస్ అండ్ ప్రొఫెషన్ ఆర్ క్యారీ ఆన్ ఆక్యుపేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ బిజినెస్. ఏ స్టేట్లో ఎక్కడికైనా పోయి బిజినెస్ చేయొచ్చు. నేను ఈ స్టేట్ వాడికి ఇక్కడ చేయాలి, ఆ స్టేట్ వాడు అక్కడ చేసుకోవాలని ఏమి ఉండదు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ డాష్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనం ఇందాక చెప్పుకున్నాం పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని. ఫస్ట్ నేను చెప్పాను పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. పార్ట్ 4Aలోనేమో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ కంటైన్డ్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. These rights are guaranteed to all citizens and cornerstone Indian Constitution, basic freedom and protections for individuals. Part 3 consists articles 12 to 35. ఓకే, ఫండమెంటల్ రైట్స్ అని ఎన్ని ఆర్టికల్స్లో ఉన్నాయి? 12 to 35. అవి కూడా క్వశ్చన్స్ వస్తే ముందు ఇది కూడా గుర్తుంచుకోండి. రైట్ టు ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఎక్స్‌ప్లాయిటేషన్, రిలీజియన్, కల్చరల్, ఎడ్యుకేషనల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, అది గుర్తుంచుకోండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్? టు ప్రొటెక్ట్ మైనారిటీ లాంగ్వేజ్, కల్చర్ అండ్ రిలీజియన్. మన కల్చర్ని, మన రిలీజియన్ని, మన హెరిటేజ్ని కాపాడుకోవడానికి రైట్ అగైన్స్ట్ అదే కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ ఆన్సర్ అదే, మనకి ఇంకేం అవసరం లేదు. అండ్ ఈ కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనేది ఏ ఆర్టికల్ దగ్గర నుంచి ఉంది అని అంటే 29 to 30. ఓకే, 29 to 30 ఆ మధ్యలో కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఉన్నాయి. విచ్ ఆర్టికల్ కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద టైం. ఇది కూడా చాలాసార్లు వచ్చింది. ఓకే, ఇది కూడా గుర్తుంచుకోండి. కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, కల్చర్ ఏ ఆర్టికల్స్ సస్పెండ్ చేయడం 20 and 21. ఈ మేజర్ ఏంటి అని అంటే రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీకి సంబంధించి ఉంటుంది 20 and 21. 21Aలోనేమో ఎడ్యుకేషన్ ఉంటుంది, రైట్ టు ఎడ్యుకేషన్. 21 and 20లో సస్పెండ్ చేయలేము ఎమర్జెన్సీ టైంలో కానీ ఏమన్నా కానీ. గ్యారంటీస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నీ పర్సనల్ లిబర్టీ, నీ మీద ఇష్టం వచ్చినట్టు చేతి వేయడం, నేను కొట్టడం అట్లాంటివి చేయకూడదు, జస్ట్ ఏదో ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి. Under Article 315, the President can suspend enforcement any fundamental rights but during emergency, but Articles 20 remain enforceable. అర్థమైంది, అది గుర్తుంచుకోండి. ఓకే, అండ్ ఆర్టికల్ 359 అనేది ఎమర్జెన్సీకి సంబంధించి ఆర్టికల్ అనమాట, అది కూడా గుర్తుంచుకోండి.
మనకి ఈ లెక్కన ఇన్ని ఆర్టికల్స్ మనం నేర్చుకుంటున్నాం సింపుల్గా. సో ఆర్టికల్ 359 అనేది ఎమర్జెన్సీకి సంబంధించింది. ఆ ప్రెసిడెంట్ ఏ రైట్ సస్పెండ్ చేయగలడు, ఏ రైట్ సస్పెండ్ చేయలేడు అనేది ఆర్టికల్ 359 దగ్గర మెన్షన్ చేసి ఉంది ఎమర్జెన్సీ టైంలో. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం 25 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసినాం, మొత్తం 25 క్వశ్చన్స్. 25 క్వశ్చన్స్ ద్వారా మీరు కనీసం 6 ఆర్టికల్స్ 6 రైట్స్ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇంకో 25తో కూడా వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, చేంజెస్ ఏమైనా ఇంకైనా క్లాస్ చేయాలంటే. ఇంకా మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను ఇంకా ముందు మ్యాథ్స్, ఇంగ్లీషు అవి కూడా నేను ప్రీవియస్ తీసుకొస్తాను, ఇంపార్టెంట్వి. థ్యాంక్ యూ వెరీ మచ్.